ఈరోజు తొన్నూరు అనేటువంటి క్షేత్రం దగ్గర ఉన్నాం అన్నమాట. ఇది నంబి నారాయణ దేవస్థానం. నంబి నారాయణ అంటే నంబి అనేటువంటి భక్తునికి సాక్షాత్తు భగవంతుడే స్వయంగా శంకు చక్రాలతోటి ఆయన దీక్షనిచ్చినటువంటి ప్రదేశం అని చెప్పి ఇక్కడ స్థల పురాణం చెప్తుందనమాట. ముఖ్యంగా ఇక్కడ విగ్రహంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే చతుర్భుజాలతో ఉన్నటువంటి భగవంతుడు ఒక వెనకాల రెండు చేతులు కూడా గదా పద్మం రెండు పెట్టుకుని ఉంటారు. ముందు రెండు చేతుల్లో కూడా మామూలుగా చక్రం ఎప్పుడు కూడా ప్రయోగానికి భగవంతుడు కుడి చేతిలో ఉంచుకుంటారు అనమాట. కానీ ఆ చక్రం అన్నటువంటిది ఎడం చేతిలో ఉంటుంది, తర్వాత శంఖం అన్నటువంటిది కుడి చేతిలో ఉంటుంది. అంటే దీక్ష ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు భక్తుని కోసం. ఇది శ్రీపాద రామానుజాచార్యుల వారు ఆయన ప్రతిష్ఠించినటువంటి విగ్రహంగా చెప్పడం జరుగుతుంది. తర్వాత 12 సంవత్సరాల పాటు స్వయంగా శ్రీపాద రామానుజాచార్యుల వారు ఈ యొక్క విగ్రహాన్ని సేవించుకున్నట్టుగా చరిత్ర చెప్తుందన్నమాట. సో ఇదే ప్రదేశంలో విష్ణువర్ధన రాజు అన్నటువంటి ఒక జైన రాజు ఉన్నాడనమాట. ఆయన కుమార్తె ఒక దెయ్యము ఆమెను ఆవహించి ఉండి చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో శ్రీపాద రామానుజాచార్యుల వారి యొక్క ఆశీస్సులతోటి ఆ యొక్క ప్రేతము తొలగిపోవడము, దానికి ఆయన ప్రసన్నమయ్యి రామానుజుల వారికి శరణాగతి పొంది ఏమి చేయాలా అని చెప్పి కోరుకున్నప్పుడు ఆయన విష్ణు భక్తుడిగా మీరు మారండి అని చెప్పి రామానుజుల వారు చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క జైన గురువులు వీళ్ళందరూ కూడా దానికి అంగీకరించినటువంటి పరిస్థితుల్లో ఒక తర్కం అన్నటువంటిది రామానుజుల వారి మధ్య, ఆ యొక్క 10,000 మంది ఆ జైన గురువుల మధ్య, సాధువుల మధ్య కూడా తర్కం జరుగుతుందన్నమాట. వారి యొక్క ఇదేమిటి అంటే ఒకేసారి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలా అనేటువంటి ఒక కట్టుబాటుని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. రామానుజుల వారు ఆ 10,000 మంది ఒకేసారి అడిగితే 10,000 పడగలతోటి ఆయన అనంతుని యొక్క అవతారం కాబట్టి అందరికీ కూడా ఒకేసారి సమాధానం చెప్పి వాళ్ళందరినీ కూడా ఈ యొక్క వైష్ణవ తత్వంలోకి మార్చినటువంటి ఘటన కూడా ఈ యొక్క ప్రదేశంలోనే జరిగింది అని చెప్పి చరిత్ర చెప్తుందనమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ.